పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం ద్వారా సోలార్ సిస్టమ్ చాలా మంది అయితే పెట్టించుకుంటున్నారు. సిటీస్ టౌన్లోనే కాకుండా రూరల్లో కూడా పెట్టించుకుంటున్నారు. అంటే మారుమూల ప్రాంతాల్లో కూడా పెట్టించుకుంటున్నారు. అయితే ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడానికి కొంతమందికి అయితే వీలు పడదు. అదే అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి పైన ప్లేస్ అనేది ఉండదు కదా. అటువంటి వాళ్ళకు కూడా ఈపీడీసీఎల్ నుండి ఒక అవకాశం అయితే ఇస్తున్నారు. అదేంటన్నది వీడియో చివరిలో మీకు చెబుతాను. అది చెప్పే ముందు కొత్తగా సోలార్ సిస్టమ్ ఎవరైతే పెట్టించుకోవాలనుకుంటున్నారో వారికి కొన్ని విషయాలు అయితే ఈ వీడియో రూపంగా చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మరింత ఆలస్యం పదండి వీడియోలోకి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, రూరల్లో కూడా సోలార్ సిస్టమ్ చాలా మంది పెట్టించుకుంటున్నారు. అయితే ఈ సోలార్ సిస్టమ్ ఎవరికి అవసరము, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, పెట్టించుకునే ముందు ఏమేం చేయాలి అన్నది ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడుకుందాం. సోలార్ సిస్టమ్ ఎవరికి అవసరం అంటే, ఎవరికైతే 2000 బిల్లు వస్తుందో వాళ్ళు పెట్టించుకోవచ్చు. లేదు 3000 రూపాయల బిల్లు మంత్లీ ఇయర్లీ యావరేజ్గా వస్తూ ఉంటే ఖచ్చితంగా సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలి. ఇలా 3000 రూపాయల బిల్లు వచ్చే వాళ్ళు ఇలా సోలార్ సిస్టమ్ కనుక పెట్టించుకుంటే 5 ఇయర్స్లో ఆ అమౌంట్ అన్నది రీబ్యాక్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ పథకంలో గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అయితే వస్తుంది. 1 కిలోవాట్ ఎవరైతే పెట్టించుకుంటారో వాళ్ళకి 30,000 రూపాయల సబ్సిడీ అయితే ఇస్తారు. అలాగే 2 కిలోవాట్కి అయితే 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. 3 కిలోవాట్కి అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. అక్కడ నుంచి మీరు ఎంత కావాల్సినా సరే 5 కిలోవాట్ అలా 10 కిలోవాట్ అక్కడ పైగా వెళ్తున్న కొలది కూడా మీకు 78,000 రూపాయల సబ్సిడీ అన్నది గవర్నమెంట్ నుండి వచ్చేస్తుంది. ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత వితిన్ నెల రోజుల్లో మీకు ఇది వచ్చేస్తుంది. సో ఇది పెట్టించుకోవడానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మీరు ఆన్లైన్లో గనక మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దీనికి ప్రత్యేకించి ఒక వెబ్సైట్ అయితే ఉంది. మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం సూర్యఘర్ అని కొట్టగానే అక్కడ pmsuryaghar.gov.in అని వెబ్సైట్ వస్తూ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి గనక వెళ్ళినట్లయితే అందులో కొంతమంది వెండర్స్ రిజిస్టర్ అయి ఉంటారు. ఆ రిజిస్టర్ అయిన దాంట్లో మీ జిల్లాకు సంబంధించినట్టు వెండర్స్ లిస్ట్లో మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అక్కడ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. వారి ద్వారా మీరు పెట్టించుకోవచ్చు. లేదా మీ ఊర్లో కనుక ఎవరైనా సరే సోలార్ సిస్టమ్ పెట్టి ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా మీరు ఇది పెట్టించుకోవచ్చు. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈపీడీసీఎల్ ఆఫీస్కి కూడా వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మీ ఏరియా సెక్షన్ ఆఫీస్, ఏఈ గారి ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఏఈ గారిని కలిసి ఈ విషయం చెప్పినా సరే వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. ఇదంతా ఎందుకు, మా పక్కింట్లో, ఎదురింట్లో, లేకపోతే ఆ పక్క వీధిలో పెట్టి ఉన్నారు వాళ్ళని కనుక్కుందామంటే కనుక్కోవచ్చు. అయితే సోలార్ పెట్టించుకునే వాళ్ళకి కొన్ని సూచనలు అయితే చేస్తున్నాను. ప్రస్తుతం రూరల్లో ఏంటంటే చాలామంది మన ఇంటికి వచ్చి సోలార్ సిస్టమ్ పెట్టించుకుంటారా అని చెప్పి మోటివేషన్ చేసి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఆ మోటివేషన్ చేసే వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే నమ్మకస్తుల దగ్గర కనుక మీరు ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకుంటే క్వాలిటీ మెటీరియల్ అన్నది వస్తుంది. లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సోలార్ అని అనుకుంటాం తప్పించి కానీ ఆ ప్యానల్స్ ఏ క్వాలిటీ వస్తాయి, ఏ టెక్నాలజీ వస్తుంది, ఇన్వర్టర్ ఏ టెక్నాలజీ వస్తుంది, వాటి యొక్క వారంటీ పరిస్థితి ఏంటి, సర్వీస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మీకు సోలార్ ప్యానల్స్ ప్రతి కంపెనీ నుండి కూడా 25 ఇయర్స్ వారంటీ అనేది వస్తుంది. కానీ ఇందులోనే తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. సోలార్ ప్యానల్స్ పెట్టించుకునేటప్పుడు ముందుగా ఆ ప్యానల్స్ ఏ టెక్నాలజీకి సంబంధించినవన్నవి తెలుసుకోవాలి. లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే, అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి టెక్నాలజీ, అంటే దీనికన్నా అప్గ్రేడ్ అయ్యే టెక్నాలజీ వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి టెక్నాలజీలో ఎన్ టైప్ టాప్కాన్ బైఫేషియల్ ప్యానల్స్ పెట్టించుకోవడమే ఉత్తమం. లేదంటే మోనోపెర్క్ ప్యానల్స్ మీకు పెట్టేస్తారో అవి మీకు తెలియదు, అన్నీ ఒకేలా కనిపిస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వెండర్స్తో మాట్లాడుకొని మీరు అయితే చేయించుకోవాలి. ఎన్ టైప్ టాప్కాన్ బైఫేషియల్ ప్యానల్స్ మీకు వాటి నుండి వచ్చే విద్యుత్ అన్నది ఉత్పత్తి చాలా సక్రమంగా ఉంటుంది. కంపెనీ కన్నా ముందు ఈ టెక్నాలజీ ఉందా లేదా అన్నది మనం తెలుసుకొని మాత్రమే చేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్యానల్స్ పెర్ఫార్మెన్స్ వారంటీ ఏమైనా ఉందా, లేకపోతే ఎఫిషియన్సీ ఎన్ని సంవత్సరాలు ఉందన్నది తెలుసుకోవాలి. దాని ఎఫిషియన్సీ అన్నది అలా డౌన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నవి తెలుసుకోవాలి. సోలార్ ప్యానల్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ ఇన్వర్టర్, ఇది ఎన్ని సంవత్సరాల వారంటీ ఉంటుంది ఏంటన్నది, అందులో మంచి ఇన్వర్టర్ని మీరు చూసుకోండి. మీరు కంపెనీలు చెప్పొచ్చు కదా అని మీరు అడగొచ్చు. మీ ఏరియాలో మీ వెండర్ దగ్గర నేను చెప్పిన కంపెనీలో ఉండాలని లేదు.
సో దీని గురించి మీరు బాగా తెలుసుకొని మాత్రమే పెట్టండి. ఇంకొకటి ఏంటంటే మీ ఏరియాలో ఎవరైతే సోలార్ సిస్టమ్ పెట్టున్నారో కాస్త ఎక్కువ రోజులు ఉపయోగించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఎలా ఉంది, వాళ్ళు వెండర్స్ దగ్గర నుంచి ఆ టీం ఎలా కాంటాక్ట్ అవుతుంది, బాగానే ఉందా పర్వాలేదా ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత వాళ్ళు వైరింగ్ అంతా చేసి ఉంటారు కదా, అదంతా ఒకసారి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు బాగా నచ్చితే ఆ వెండర్కు కాంటాక్ట్ అవ్వండి. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మీ మీటర్ కాంట్రాక్టర్ లోడ్ ఎంత ఉందన్నది చూసుకొని ఆ లోడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. లోడ్ కనుక 1 కిలోవాట్ 2 కిలోవాట్ ఉంటే 3 కిలోవాట్ కన్వర్ట్ చేసుకోండి. మ్యాక్సిమం చాలా వెండర్స్ వాళ్ళే అన్ని చేస్తున్నారు. 1 కిలోవాట్ 2 కిలోవాట్ సోలార్ సిస్టమ్ కన్నా 3 కిలోవాట్ మినిమం ఉండేటట్టుగా మీరు పెట్టించుకోండి. ఒకవేళ ఫ్యూచర్లో దాన్ని అప్గ్రేడ్ చేయాలనే ఆలోచన కనుక మీకు ఉన్నట్లయితే, అంటే ప్రెజెంట్ అమౌంట్ సెట్ అవ్వలేదు అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు ప్యానల్స్ 3 కిలోవాట్కి పెట్టుకోండి, ఇన్వర్టర్ 5 కిలోవాట్కి పెట్టించుకోండి. తర్వాత మీరు ప్యానల్స్ పెంచుకోవచ్చు. తర్వాత ఇన్వర్టర్ మార్చాల్సిన పని ఉండదు. ఓకే, మాకు సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలని ఉంది కానీ మా దగ్గర అమౌంట్ లేదు అన్న పక్షంలో ఏంటంటే వీటికి బ్యాంక్ నుంచి లోన్ కూడా ఇస్తారు. అవి కూడా వెండర్సే చూసుకుంటారు. లేదా మీరు పర్సనల్గా అవన్నీ కూడా చేసుకున్నామంటే చేసుకోవచ్చు. ఆ లోన్ మీరు ఈఎంఐ పద్ధతిలో పే చేసుకోవచ్చు. అంటే మనం ఎటువంటి మనీ పెట్టకుండా కూడా సోలార్ సిస్టాన్ని పెట్టించుకోవచ్చు. మీకు 3 కిలోవాట్కి 2,10,000 లేదా 20,000 అమౌంట్ అన్నది మీ దగ్గర ఉంచుకోవాలి. మరి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటన్నది చెప్తానన్నాను కదా. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఏంటంటే ఉద్యోగరీత్యా ఇంకా ఏదైనా ఇతర కారణాల వల్ల అపార్ట్మెంట్స్లో కనుక ఉన్నట్లయితే, అంటే సిటీలో టౌన్లో ఉంటూ ఉంటారు. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే పైన ప్లేస్లో సోలార్ పెట్టించుకోవడానికి అవ్వదు. ఎందుకంటే చాలా ఫ్లోర్లు ఉంటాయి, వాళ్ళందరూ పెట్టుకోవడానికి అవ్వదు కదా. అక్కడ ఉండే వాళ్లకు సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలనుకుంటే వీలవుతుంది. ఎలా అంటే వాళ్ళకు గనక వాళ్ళ విలేజ్లో సొంత హౌసెస్ కనుక ఉన్నట్లయితే ఆ హౌస్ దగ్గర సోలార్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. మరి అక్కడ పెడితే ఇక్కడ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? మీ సొంత ఇంటి దగ్గర మీకు ఒక మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్ ద్వారా మీరు అక్కడ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటారు. అక్కడి నుంచి మీరేంటంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు అక్కడ ఒక మనిషి ఉన్నా లేకపోతే పూర్తిగా లేకపోయినా సరే అక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కదా యూనిట్లు. ఇక్కడ మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి మీ బిల్లుకు దాన్ని లింక్ చేస్తారు. అప్పుడు అక్కడ ఎక్స్పోర్ట్ అయినవి ఇక్కడ మీరు వినియోగించిన వాటికి టోటల్ క్యాల్కులేషన్ అవుతాయి. ఆ రకంగా మీరు బిల్లుని జీరో చేసుకోవచ్చు. దీన్నే ఈపీడీసీఎల్ వాళ్ళు వర్చువల్ నెట్ మీటరింగ్ అని చెబుతూ ఉన్నారు. అంటే వాళ్ళ సర్వర్కు వాళ్ళ డేటాబేస్కి ఏంటంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిన యూనిట్లు ఇక్కడి నుంచి మీవి వినియోగించిన యూనిట్లకు రెండు కూడా అక్కడి నుంచే క్యాల్కులేట్ అయ్యి మీకు బిల్ అన్నది వచ్చేస్తుంది. ఇది చాలా మంచి విషయం కదా. సో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి చింతన లేకుండా మీ సొంత ఇల్లు కనుక ఉన్నట్లయితే అక్కడ సోలార్ సిస్టమ్ పెట్టించుకోండి. ఈ పద్ధతిని అయితే పాటించండి. ఈ విషయం నేను చెప్పడం కాదు, ఈపీడీసీఎల్ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. సో ఇంకా ఈ వర్చువల్ నెట్ మీటరింగ్ విషయం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏఏ గారిని సంప్రదించండి. లేదా 1912 వాళ్ళ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఈపీడీసీఎల్లో అమలవుతున్నట్లుగా ఉంది. ఇంకా ఎస్పీడీసీఎల్ సిపీడీసీఎల్ అన్నది నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కానట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది మరి ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విషయం చాలామందికి అవసరం కదా. వెంటనే ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.